హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 29 ఎపిసోడ్ 30 అన్నమాట. ఈరోజు నామినేషన్ డే. అయితే ఈరోజు వెరైటీగా బిగ్ బాస్ అందరికి షాక్ ఇచ్చి డిఫరెంట్గా నామినేషన్స్ పెట్టారన్నమాట. స్టార్టింగ్ వచ్చేసి మనకు సాంగ్ మొదలవుతుంది. ఆ తర్వాత వచ్చేసి సంజన గారు ఇమాన్యుల్ మాట్లాడుకుంటారు. సంజన గారు అంటారు, నాకు కొంతమంది హెల్ప్ చేశారు కదా, వాళ్ళ మీద కోపం ఉన్నా కోపం తీర్చుకోలేకపోతున్నా, అది ఎక్కడ నెగిటివ్ అవుతుందా అని. అంటే తను ఇండైరెక్ట్గా బర్నీ గారిని తనుజాన్ అంటున్నారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళ మీద కోపం ఉంది, తనకు గొడవలు ఉన్నాయి కాబట్టి. కానీ వాళ్ళని నామినేట్ చేస్తే ఎక్కడ నెగిటివ్ అవుతానా అని చెప్పి ఆలోచిస్తుంది. అప్పుడు బర్నీ గారు ఇమాన్యుల్ అంటారు, మీరు పని చేయండి, మీకు ఏమన్నా పవర్స్ కానీ ఏదైనా టాస్కులలో కానీ వాళ్ళకి హెల్ప్ చేయండి. హెల్ప్ చేసి మీరు నాకు ఆ రోజు హెల్ప్ చేశారు కదా, అందుకే ఇప్పుడు మీకు హెల్ప్ చేస్తున్నాను అని చెప్పండి. అప్పుడు సరిపోతుంది, చెల్లుకు చెల్లు అవుతుంది అని చెప్తాడు. ఆ తర్వాత మళ్ళీ సంజన గారు మాట్లాడతారు, బర్నీ గారు నన్ను అన్నారు సెల్ఫీస్ అని, బర్నీ గారు మ్యానిపులేట్ చేస్తున్నా అని. ఇప్పుడు రామ్ రాథోర్ని బర్నీ గారు మ్యానిపులేట్ చేస్తున్నారు. తను కెప్టెన్ బెడ్రూమ్లోనే స్నానం చేస్తున్నారు. అలాగే నేను నైటు కొంచెం బాగలేక ఇక్కడ పండుకుంటాను, రేపు ఉదయం అక్కడ షిఫ్ట్ అవుతాను అంటే ఫస్ట్ రామరాథుడు ఒప్పుకున్నాడు. కానీ తర్వాత మళ్ళీ వచ్చి లేదు మీరు అక్కడే పండుకోండి అన్నాడు. నాకెందుకు బర్నీ గారు మ్యానిపులేట్ చేస్తున్నారు రామరాథోడ్ని, అసలు రామరాథోడా కెప్టెన్ బర్నీ గారా అని అంటుంది. అయితే నాకు నిన్న లైవ్లో చూసిన ప్రకారం అయితే రామరాథోడే చెప్తాడు ఇలా సుమన్ శెట్టి గారితో ఇమాన్యుల్తో, తను ఇక్కడే పండుకుంటా అంటే లేదు ఇప్పుడే వెళ్ళిపోండి, కాంటే రేపు బట్టలు అవి తీసుకుపోండి అని చెప్పారని. అది కరెక్టే, ఎందుకంటే ఇప్పుడు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు మళ్ళీ రేపటిదాకా ఎందుకు వాయిదా, ముందు అక్కడికి వెళ్ళి పండుకోవాలి కదా. అందులో సంజన గారే అన్నాడు నాకు అక్కడ బాగా నిద్ర వచ్చింది అని, మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఇలా మాట మార్చదు. ఇంకా తర్వాత తనుజ గారిది ఇమాన్యుల్ది రొటీనే కామెడీ, అది కాఫీ వస్తుంది, కాఫీ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇంకా అది రొటీనే తనుజ గారి ఇమాన్యుల్ జోక్గా చిన్న చిన్న గొడవలు పడుతూ వాళ్ళది ఫ్రెండ్షిప్ అన్నమాట. కొంతమంది ఏదో తనుజ గారిని రాంగ్ అప్రోచ్ చేస్తారు. తను ఇమాన్యుల్ వాళ్ళిద్దరు బయట షోలలో కూడా అలాగే చిన్న చిన్న గొడవలు ఆడుతూ ఇలా వాళ్ళది క్యూట్ ఫ్రెండ్షిప్. అలాగే పుష్ప అలాగ వచ్చి ఏ శ్రీవల్లి అది ఇది అని చాలా బాగా జోకులు వేస్తారు. వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత వచ్చేసి మళ్ళీ సంజన గారు ఫ్లోరా గారితో మాట్లాడుతుంటారు అన్నమాట. అదే ఇలా పనులు చేయించుకుంటుంది కదా, దాని గురించి ఎవరైనా నీకు వచ్చి చెప్తే ఓన్ యువర్ మైండ్ బిజినెస్ అని. అంటే సంజన గారు ఫ్లోరా గారి పనులు కూడా చేస్తుండంట. ఫ్లోరా గారు సంజన గారి పనులు చేస్తుండ్రు, కానీ మనకు అది సంజన గారు చేసే ఎక్కువ చూపించలేదు, అందుకే మనం పని అని. ఇంకా అలాగే సంజన గారు అంటాడు, ఇలా ఇమాన్యుల్ నా నుంచి కొంచెం కనెక్ట్ తగ్గిపోయింది, 30% నాకు దూరంగా ఉంటున్నాడు. నేను బర్నీ గారిని బెదర్ అనుకున్నాను, కానీ అతను ఇమాన్యుల్ మైండ్లో ఎక్కిచ్చేశాడని. ఎందుకంటే లైవ్లో కూడా చూస్తే ఇమాన్యుల్ తగ్గించేశాడు సంజన గారితో. నాకు తెలిసి ఎందుకు తగ్గించాడంటే బర్నీ చెప్పడం వల్ల కాదు, తను గుడ్లు దొంగతనం చేస్తుంది అంటే తన మీదకి వస్తుంది, కెప్టెన్సీలో కూడా మీరు ఇన్స్పిరేషన్ అవుతారని తీసేశారు కదా అది. ప్లస్ నేను నాగార్జున గారు కూడా షోలో డైరెక్ట్ ఎనిక్కెళ్ళి కూర్చోమన్నారు కదా, సంజన గారి పక్కన ఎనిక్కెళ్ళి కూర్చోమని అనడం వల్ల తను ఇమాన్యుల్ రియల్గా కొంచెం దూరం ఉంటుంది. ఎందుకంటే బాత్రూంలో వీళ్ళు నామినేషన్లో సేవ్ చేసే ప్రాసెస్లో వీళ్ళు ముగ్గురు డీమాన్ పవన్ కళ్యాణ్ ఇమాన్యుల్ మాట్లాడుకుంటుంటారు. మనం జట్టుగా కలిసి మనం మిగతా వాళ్ళని పరుపు నుంచి పడేద్దాం, కానీ మనం ముగ్గురం సేవ్ అయ్యి ఉండాలి, అలాగే ఇంకో ముగ్గురిని కాపాడాలి అంటే పవన్ కళ్యాణ్ వచ్చేసి శ్రీజ పేరు చెప్తాడు, డిమాన్ పవన్ వచ్చి రీతు పేరు చెప్తాడు. ఇక్కడ ఇమాన్యుల్ ఏమంటారంటే ముందు నన్ను నేను సేవ్ చేసుకుంటూ ఆ తర్వాత తనుజాని సేవ్ చేస్తా అంటాడు. అంటే ఇక్కడ సంజన పేరు చెప్పడు, తనుజ పేరే చెప్తాడు అన్నమాట. అంటే నాకు తెలిసి ఇమాన్యుల్కి లోపల ఉంది కొంచెం సంజన గారి మీద కోపం ఉంది, కానీ చూపించట్లేదు. ప్లస్ అలాగే అందరూ సంజన గారిని తీసుకుపోతున్నా ఇమాన్యుల్ ఆపడు, ప్లస్ తను పట్టుకోడు కూడా, ఒక సైడ్కి వెళ్ళిపోతాడు అన్నమాట. అందుకే నాకెందుకో ఇమాన్యుల్ గారికి సంజన గారి మీద కొంచెం కోపం ఉందని అనిపించింది. అయితే ఇంకొచ్చి ఫస్ట్ బిగ్ బాస్ అందరినీ నామినేట్ చేస్తారు, వీళ్ళు షాక్ అవుతారు. ఇది బర్నీ గారు ఉండి ఇది రణరంగం కదా అని చెప్తారు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఈ టాస్క్ పరుపుది చెప్తాడు బిగ్ బాస్ రూల్. ఎవరెవరైతే అందరూ బెడ్ మీద ఎక్కాల, రామరాథోడ్ కెప్టెన్ అవ్వడం వల్ల అతను సంచాలక్ అవుతాడు. అలాగే ఫ్లోరసెన్ గారు 2 వీక్స్ డైట్ నామినేట్ అయ్యారు కాబట్టి తను కూడా సంచాలక్ అవుతాడు. వీళ్ళిద్దరు సంచాలక్. ప్రతి బజర్ మోగినప్పుడు ఒక్కొక్కరిని కిందకి దింపేయాలా. ఒకవేళ ఆ దింపే ప్రాసెస్లో ఇద్దరు కింద పడితే సంచాలకులు ఆ ఇద్దరు ఎవరు నామినేట్ అవ్వాలని వాళ్ళు నిర్ణయించుకోవచ్చు. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నా అంటే ఇది డిమాండ్ పవన్ విషయంలో చిన్న మిస్కమ్యూనికేషన్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఏమంటారంటే ఈమె దివ్య నిఖిత గారు కింద పడతారు. అయితే ఆమె డ్రెస్ బాగాలేదని సీజ ఏమంటే కిందికి దిగేస్తుంది. అప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారంటే రామరాథోడ్ ఫస్ట్ కింద పడింది దివ్య నిఖిత, అందుకే మేము దివ్య నిఖిత గారిని నామినేట్ చేస్తున్నాం అంటారు.
ఇక డీమాన్ పవన్ విషయంలో భరణి గారు ఫస్ట్ కింద పడతారు, ఆ తర్వాత డీమాన్ పవన్ పడతాడు. ఎమ్మడే సెకండ్ గ్యాప్లలో ఇద్దరు పడతారు, కానీ ఫస్ట్ పడింది భరణి గారే. ఆ విషయం రామరాథుడు ఫ్లోరాక్సేన్కి చెప్తారు, కానీ ఫ్లోరాక్సేని గారికి డీమాన్ పవన్ని నామినేట్ చేయాలని ఉంది. అందుకని ఏం చెప్తుందంటే, లేదు మన నిర్ణయం కదా, సంచాలకులు ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చని బిగ్ బాసే చెప్పాడు కదా, అందుకని డీమాన్ పవన్ని నామినేట్ చేద్దామని చెప్పి డీమాన్ పవన్ని నామినేట్ చేసి బర్నీ గారిని సేవ్ చేస్తారనమాట. ఇది ఎందుకు చదువు ఫస్ట్లో చెప్తాడు బిగ్ బాస్ ఏమంటారంటే, సంచాలకులు మీరు ఆ ఇద్దరు ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నారు, ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారు అనేది మీ ఇష్టం అని చెప్పేస్తాడు. సంచాలకులకి ఇద్దరికి ఆ పవర్ ఇస్తాడు. కాబట్టి ఇందులో వాళ్ళ తప్పేం లేదు, ఎందుకంటే వాళ్ళకి పవర్ ఇచ్చాడు. ఫ్లోరా గారికి ఎలా డీమాన్ పవన్ని నామినేట్ చేయాలని ఉంది, ఇవాళ నామినేషన్ లేవు, ఆమెకు హక్కు లేదు, అందుకని ఇండైరెక్ట్గా ఇలా నామినేట్ చేసిందన్నమాట. డీమాన్ పవన్ ఈ విషయంలో కొంచెం గొడవపడి మీరు రాంగ్ చేస్తున్న సంచాలకులు అంటాడు. అదేం రాంగ్ కాదు, ఎందుకంటే బిగ్ బాస్ క్లియర్ ఫస్టే చెప్పాడు. అయితే ఫస్ట్ వచ్చేసి సంజన గారిని పడేస్తారు, ఆ తర్వాత సుమన్ శెట్టి గారిని కిందికి తోసేస్తారు, ఆ థర్డ్ దివ్య నిఖిత గారిని ఇస్తారు. ఆమె అయితే అక్కడైతే కొడుతుంది, కొడతాను నా జోలికి వస్తుంది, కొట్టేది ఏంది టాస్క్లో, అది టాస్క్ కింద ఎవరినో ఒకరిని వేయాలా. ఇక్కడ ఏమైందంటే జెంట్స్ అందరూ ఆడుతుండ్రు, లేడీస్ ఆడట్లే. ఇక్కడ తనుజ, ఈ రీతు చౌదరి, దివ్య నిఖిత గారిని అడుగుతారు, మనం అందరం కలిసి ఆడదాం, మీరు సపోర్ట్ ఇస్తారు. నేనేమి ఇయ్యను సపోర్ట్, నా ప్లాన్ నాకుంది, నేను ఇండివిజువల్గా ఆడతానంటది. తర్వాత ఆమెను లాగి పడేసినాక ఎవరు నాకు సపోర్ట్ రాలేదు, మీరు గ్రూప్ ఆమె కదా అన్నది, నేను ఆడను అనేది. వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా రాలే. ఇంకా తనుజ, రీతు చదువు అలాగే ఉండిపోతారు, వాళ్ళు ఎవరు సపోర్ట్ తీసుకోకుండా. ఇంక ఇలా అందరినీ పడేస్తూ ఇంకా లాస్ట్కి వచ్చేసి తనుజ, భరణి గారు, ఇమాన్యుయల్, ఆర్మీ పవన్ కళ్యాణ్, వీళ్ళు నలుగురు వెళ్తారు. వీళ్ళకు టాస్క్ పెడతారు. ఆ టాస్క్లో ఇమాన్యుయల్, పవన్ కళ్యాణ్ అండ్ భరణి గారు ముగ్గురు వస్తారు. అక్కడ ముగ్గురు వచ్చినాక మళ్ళీ పవన్ కళ్యాణ్, ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు టాప్ 2 లెవెల్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ తనుజ ఓడిపోద్ది, తర్వాత భరణి గారు ఓడిపోతాడు, ఆ తర్వాత ఆర్మీ పవన్ కళ్యాణ్ సెకండ్స్లో ఓడిపోతాడు అన్నమాట. ఇమాన్యుయల్ గెలిచి ఇమాన్యుయల్కి ఇమ్యూనిటీ వస్తుంది. ఇంకా నెక్స్ట్ రేపు వచ్చే ప్రోమోలో మనకు చూపించాడు వైల్డ్ కార్డు వచ్చేది, వాళ్ళ టాస్క్ పెద్దగా జరగబోతుంది అన్నమాట. ఈ టాస్క్లలో కపుల్స్ని పెట్టారు, అది ఎవరనేది రేపు వీడియోలో చెప్తాను. అలాగే ఈరోజు నామినేషన్లు అయితే అందరు వచ్చేసారు, 10 మంది నామినేషన్లోకి వచ్చారు. ఇమాన్యుయల్, రామరాథోడ్ తప్ప 10 మంది నామినేషన్లోకి వచ్చారు. ఈసారి పక్కా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. మీ సపోర్ట్ ఎవరికనేది పక్కా ఓటేయండి, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకే ఓటేయండి. అలాగే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, మీకు ఏ కంటెస్టెంట్, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. అలాగే భరణి గారు చేసిన గేమ్లో చేసిన నిర్ణయాలు అవి కరెక్టా కాదా, ఈ అబ్బాయిలందరూ గ్రూప్గా ఆడి అమ్మాయిల్ని టార్గెట్ చేయడం కరెక్ట్గా కాదా, అలాగే శ్రీజాని కిందికి దింపేసి తనుజాని కాకుండా శ్రీజాని కిందికి దింపేయడం కరెక్టా కాదా, అలాగే సంచాలకులు తీసుకునే నిర్ణయం కూడా కరెక్టా కాదా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మెయిన్ పాయింట్లు చెప్పా, చాలా జరిగింది. రీతు చౌదరిది కానీ, ఇక్కడ రీతు చౌదరి తనుజ అయితే ఇద్దరు హగ్ చేసుకొని పట్టుకుంటారు అన్నమాట, లాగుతుంటారు. అక్కడ భరణి గారు తనుజాని సర్ప్రైజ్ చేస్తారు అన్నమాట. ఇంకా ఇటు రీతు చౌదరిని పడేస్తారు. ఇలాగే డీమాన్ పవన్ చిన్న అట్ట అవుతాడు, ఎందుకంటే డీమాన్ పవన్ కళ్యాణ్, భరణి గారు, ఇమాన్యుయల్ నలుగురు జట్ అయినప్పుడు దివ్య నిఖిత గారి దగ్గరికి వచ్చేసరికి డీమాన్ పవన్లో నేను ఇండివిజువల్గా ఆడతాను టీం నుంచి వెళ్ళిపోతాడు. దాంట్లో వీళ్ళు డీమాన్ పవన్ని కింద పడేస్తారు అన్నమాట. ఫస్ట్ అయితే నలుగురు అబ్బాయిలే ఉండాలి అనుకున్నారు, కానీ ఇక్కడ డీమాన్ పవన్ ఇలా మారిపోయేసరికి కింద వేశారు. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కానీ బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.